నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జంపింగ్ నేతలకు తెలంగాణ ఓటర్లు బుద్ధి చెప్పారు. కసి తీరా ఓడించారు. తమను అలుసుగా తీసుకుంటున్నారని గుర్తించిన ఓటర్లు ఓటు ద్వారా నేతలకు చుక్కలు చూపించారు. ఎలా పడితే అలా పార్టీలు మారతాం అని నాయకులు ఎలా వస్తేనేం టికెట్లు ఇచ్చి నిలబెడతాం అనుకునే పార్టీలకు తెలంగాణ ఓటర్లు బుద్ధి చెప్పారు. చేవెళ్లగడ్డం రంజిత్ రెడ్డి, జహీరాబాద్ బీబీ పాటిల్, నల్గొండ శానంపూడి సైదిరెడ్డి, నాగర్ కర్నూల్ పోతుగంటి భరత్ ప్రసాద్, మహబూబాబాద్ సీతారాం నాయక్, సికింద్రాబాద్ దానం నాగేందర్, మల్కాజ్గిరి పట్నం సునీతారెడ్డి, భువనగిరి బూరా నర్సయ్య గౌడ్, వరంగల్ ఆరూరి రమేష్ వంటి నాయకులందరికీ తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు. వీళ్ళందరూ పార్టీలు మారి ఇన్స్టెంట్ గా టికెట్లు తెచ్చుకున్న వారే. వీళ్ళందరినీ ఓటర్లు తిరస్కరించారు. వీళ్లకు మినహాయింపు కడియం కావ్య బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా సరే వద్దని వాపస్ చేసి కాంగ్రెస్ లో చేరి గెలిచిందామె. తెలంగాణ ఓటర్లు ఈసారి కూడా తెలివిగానే వ్యవహరించారు. పార్టీ మారిన వెంటనే టికెట్లు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డం వంటి పరిణామాలను ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. అటువంటి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు. మెదక్లో ఏమైనా పొరపాటున బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకున్నారు. కానీ పొలిటీషియన్ గా మారిన బీఆర్ఎస్ వీర విధేయ బ్యూరోక్రాట్ వెంకటరామిరెడ్డిని ఓటర్లు 3వ స్థానంలోకి తోసేశారు. విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టినా సరే ఓటర్లు ఏమాత్రం కనికరించలేదు. కసితీర ఓడించారు. ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో ఉన్నారు. మిగతా అన్ని చోట్ల 3వ స్థానమే. కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మొత్తంగా బీఆర్ఎస్ కు పడిన ఓట్లు జస్ట్ 16.68% మాత్రమే. చాలా దారుణమైన ఓటమి. చెరి 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఓట్లలో మాత్రం తేడా బాగానే ఉంది. బీజేపీ ఓవరాల్ గా 35.08% ఓట్లు పొందగా కాంగ్రెస్ 40.10% ఓట్లు పొందింది. అంటే పడ్డ చోట్ల కాంగ్రెస్ కు భారీగా ఓట్లు పడ్డాయి. అది బీజేపీ కన్నా ఎక్కువ ఓట్ల శాతం రావడానికి కారణం. మరి నల్గొండ వంటి చోట్ల 5.59 లక్షల మెజారిటీ అంటే మాటలు కాదు. ఖమ్మంలో కూడా 4.67 లక్షల మెజారిటీ అంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగింది. మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ నామమాత్రపు పోటీ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.